ఈరోజు నిర్మాణ హెల్త్ హెడ్ అయినటువంటి డాక్టర్ రాజేష్ గారితో ఉన్నాము. సో ఆయనతో ఈరోజు మనం మాట్లాడదాం. నేను వచ్చినప్పుడు హెల్త్లో మనము కోవిడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డొనేషన్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది ఉండేది. తర్వాత మనం రకరకాల ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకున్నాము. చాలా ప్రోగ్రామ్స్ ఇప్పుడు రన్ చేస్తున్నాము. ఓన్గా 2 హాస్పిటల్స్ కూడా రన్ చేయగలుగుతున్నాము. సో హెల్త్లో ఏమేమి ఇనిషియేటివ్స్ చేస్తున్నారు? ఇప్పుడు మనం హెల్త్లో 2 విభాగాలుగా విడగొట్టుకున్నాము. ఒకటి ప్రోగ్రామ్స్లో మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్లో నియర్లీ 8 స్పెషలిస్ట్ డాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్పెషాలిటీస్ వచ్చి మనకి ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాము. ఇది మోస్ట్ డైవర్సిఫైడ్ అనమాట. అర్బన్, స్లమ్స్, రూరల్, ట్రైబల్. కన్సల్టేషన్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా ఫ్రీ మెడిసిన్, ఈవెన్ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం. ఎనీమియా ఫ్రీ కమ్యూనిటీ అనేది ఇంకో ప్రోగ్రామ్. ఎనీమియా ఫ్రీ కమ్యూనిటీలో భాగంగా 100 మంది ఉమెన్ వాళ్ళ కన్సెంట్ తీసుకొని వాళ్ళ హిమోగ్లోబిన్ చెక్ చేసి ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో మెడిసినల్, న్యూట్రిషనల్, బిహేవియరల్ ఎనర్జీ 3 pronged అప్రోచ్తోని వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్ని పెంచుతాం. సిపిఆర్ సెషన్స్, కార్డియో పల్మినరీ రీసస్టికేషన్ సెషన్స్ అనమాట. దీనిలో భాగంగా ఎవరికైతే కార్డియాక్ అరెస్ట్ అవుతుందో వారిని రివైవ్ చేయడం ఎలా. తర్వాత హెల్త్లో చాలా మందికి మిత్స్ ఉంటాయి. అంటే ఎవరికైనా ఫిట్స్ వచ్చినప్పుడు కీ చైన్ పెట్టమంటారు. అలాంటి మీద సంబంధమే లేదు. అట్లాంటి మిత్స్ని బస్ చేయడానికి నియర్లీ 8 ఎమర్జెన్సీస్, చోకింగ్, డాగ్ బైట్, స్నేక్ బైట్, ఫిట్స్, ఇట్లా ఏం చేయాలి అనేది ఈ సిపిఆర్ సెషన్లో భాగంగా మనం ప్రోగ్రామ్స్ ఇప్పటికీ 50 పైన కండక్ట్ చేసాం. తర్వాత బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, అవేర్నెస్ సెషన్ ఇంక్లూడింగ్ వ్యాక్సినేషన్, ఈ సెషన్స్ కూడా చేశాము. ఇప్పుడు ఈ కాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, నిర్మాణ్ బెస్ట్ ఎన్జిఓ అవార్డు మనం ఇండియా లెవెల్లో అందుకున్నాం రీసెంట్గా. ఇవన్నీ ప్రోగ్రామ్స్. ఇవి కాకుండా గివింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్స్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇప్పటికీ 120+ గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10 bedded ఐసీయూ అనేది కోవిడ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నిర్మాణం పెడుతూనే ఉంది. ఒక మొబైల్ మెడికల్ యూనిట్ ఆపరేట్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 2 వైట్ కోట్స్ ఫ్యామిలీ క్లినిక్స్ అని చెప్పేసి కుత్బుల్లాపూర్లో ఒకటి, రెండవది షామీర్పేట్ తుమ్కుంటలో మన అంటే గవర్నమెంట్ ఏ రకంగా పిహెచ్సిని రన్ చేస్తుందో ఆ రకంగా కార్పొరేట్ వాల్యూ మూమెంటం అనే వారి సహకారంతో ఈ 2 ప్రైమరీ హెల్త్ నర్సింగ్ హోమ్స్ రన్ చేస్తున్నామండి. ఇవి మనం హెల్త్లో చేసే. సో ఇప్పటి వరకు మొత్తం ఎంతమందికి మీరు సర్వీస్ చేసి ఉండొచ్చు? ఇంపాక్ట్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ నెంబర్ ఆఫ్ దిస్ హెల్త్ ప్రాజెక్ట్స్? ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చూసుకుంటే కనుక ఇప్పుడు హెల్త్ క్యాంప్లో మినిమం మనకి 300 మంది వస్తారు. ఇప్పటికీ 58 మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్స్ పెట్టాం. సో అక్కడే నియర్లీ 20,000 మందిని టచ్ చేయగలిగాం. ఇంకా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఏదైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నామో 10 bedded ఐసీయూలు, ఒక బెడ్ని యావరేజ్గా పర్ పేషెంట్ 5 days యూజ్ చేసినా కానీ మనం ఎంతో వేల మందికి ఇప్పటి వరకు ఇంపాక్ట్ చేయగలిగాం. ఎనీమియా ఫ్రీ కమ్యూనిటీలో 100 మెంబర్స్ని ఇంపాక్ట్ చేయగలుగుతాం. బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ క్యాంప్లో 100 మందిని ఇంపాక్ట్ చేయగలుగుతాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇప్పటికి 48 క్యాంపులు పెట్టామండి. ఎవరైనా ఒక దాత బ్లడ్ కనుక డొనేట్ చేస్తే అది 3 పేషెంట్లకు ఉపయోగపడుతుంది. మనం ప్రతి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్లో వారితోనే చేస్తాం. ఎందుకంటే అక్కడ ఉస్మానియా హాస్పిటల్లో చాలామంది బీపీఎల్ వాళ్ళు అడ్మిట్ అవుతారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.